అవని స్టోరీస్. కొడుకు పెళ్లికి కట్నం తీసుకోను అనడంతో సుబ్బమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ 2-3 రోజులు దీర్ఘంగా దీని గురించి ఆలోచించింది. ఎలా అయినా కొడుకుకి నచ్చజెప్పాలని అనుకుంది. ఓ 2 రోజుల తర్వాత ఓ సాయంకాలం, ఏరా రఘు, పట్టాల్లో అంతా బాగానే ఉంటుందా? ఉంటుంది. మరి అక్కడ భోజనం అది బాగుంటుందా? ఇంకా నాకు అది అలవాటైపోయిందిలే అమ్మా, బయట తినడం. చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, నీకొచ్చే పిల్లం అన్నీ చేసి పెడుతుంది కదా. కట్నం తీసుకోకుండా చేసుకోమంటే నువ్వెవరిని చూపిస్తే మనం చేసుకుంటాను. ఇదిగో మళ్ళీ అదే మాట అంటావేంట్రా? అది ఆచారంరా. ఆచారం లేదు, గాడిద గుడ్డు లేదు. ఇంకోసారి నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే నేను అసలు ఊరికి కూడా రాను అని గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడు. ఇరుగు పొరుగు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. దీంతో ఆ మరుసటి రోజు పార్వతమ్మ సుబ్బమ్మ దగ్గరకొచ్చి, వదినా, నిన్న రాత్రి ఏంటి ఇంట్లో గొడవ? గొడవ? అబ్బా అదేమీ లేదే. లేదు లేదు, అబ్బాయి ఏదో చాలా గట్టిగానే అన్నాడు. ఇంకోసారి ఊరికి కూడా రాను అన్నట్టు వినిపించింది. అలా ఏమీ లేదు, ఏదో చిన్న పిల్లాడు అంతే. సరేలే, నేను పని చేసుకోవాలి అని మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. సుబ్బమ్మ మాత్రం రఘుని పెళ్లి కొప్పించే ప్రయత్నం మానుకోలేదు. అలా మరోసారి, నాయన రఘు, ఒక్కసారి నేను చెప్పేదేనరా. నువ్వెంతైనా చెప్పు, నేను కట్నం తీసుకొని అయితే పెళ్లి చేసుకోలేనమ్మా. అదంతా నా కోసం ఏమి కాదురా, నీకోసం, నీ భవిష్యత్తు కోసమే. దానికి నేను సంపాదించుకోగలనమ్మా. ఒరే, నా మాటిను. ఆ డబ్బుతో నీకు ఇల్లు పొలాలు తీసుకుంటావు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది నాయనా అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి మోహన్ వస్తాడు. అబ్బా, ఏంటి మీ అమ్మ కొడుకుల రచ్చా? అదే నాన్న పెళ్లి గురించి. ఏంటి మళ్ళీ దాని గురించేనా? వాడు వద్దుంటున్నాడు కదా, వినొచ్చు కదా. నేనేం తప్పుగా చెప్పడం లేదుగా. అంతా మన అబ్బాయి బాగుండాలని వాడి భవిష్యత్తు కోసం ఇదంతా. అమ్మా, నిజంగా ఇదంతా నా కోసమే ఉపయోగిస్తావా? అవునరా అని చెప్తుంది. మోహన్రావుకి మాత్రం కాస్త అనుమానంగానే ఉంటుంది. దీంతో, ఒరే రఘు, మీ అమ్మ మాటలు నమ్మి తర్వాత బాధపడకురా. అయ్యో మీరొకరు పిల్లోడికి లేనిపోని భయాలు పెడుతున్నారు. నన్ను నమ్మండి, అంత మనవాడి మంచి కోసమే అని అంటుంది. దీంతో రఘు కాసేపు ఆలోచించి, సరే అమ్మా, నీ మాట కోసం నేను కట్నంతో పెళ్లి చేసుకుంటాను. అవునా? అమ్మయ్యా, నాకు తెలుసురా, నువ్వు నా బంగారు కొండవిరా నువ్వు. సరే, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాను. సరే నాన్న, నేను నాన్న కలిసి నీకొక మంచి సంబంధం చూస్తాం అని సంతోషంగా చెప్తుంది. కొద్ది రోజుల తర్వాత పక్క ఊర్లోని పెద్ద రైతు కుటుంబం నుంచి ఓ మంచి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి పేరు అవని. ఒకరోజు అవనిని చూడ్డానికి అంతా వాళ్ళింటికెళ్తారు. అవని తండ్రి వెంకట్రావు ఇలా అంటాడు, నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి అంటూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతలో అవని కూడా వచ్చింది. నవ్వుతూ అందరికీ నమస్కారం చేసింది. నమస్కారం. మోహన్ రావు చిరునవ్వుతో, చాలా మంచిగా ఉంది అమ్మాయి. సుబ్బమ్మ మాత్రం మరో విషయమే ఆలోచిస్తోంది. కొద్దిసేపటికి వెంకట్రావు మాట్లాడాడు. మాకు ఈ సంబంధం నచ్చింది. మీరు కూడా అభ్యంతరం లేకపోతే పెళ్లి గురించి మాట్లాడుకుందాం అనగానే వెంటనే సుబ్బమ్మ మాట్లాడేసింది. మాకు కూడా చాలా నచ్చింది. నాన్న రఘు, నీకు? నాకు నచ్చిందమ్మా అని అంటాడు. అంతలోనే కట్నం విషయం వచ్చింది. పెళ్లికి ముందు కొంత నగదు, కొంత బంగారం ఇస్తాం. అలాగే అమ్మాయి పేరు మీద స్థలం, పొలం కూడా ఉంది. అది కూడా అమ్మాయికే ఇచ్చేస్తాం. అయ్యో, ఇప్పుడెందుకండి అవన్నీ? మాకున్నది ఒక్కతే అమ్మాయి అండి. మా ఇంటికి కొడుకైనా అల్లుడైనా మీ అబ్బాయే కదా అని అనడంతో సుబ్బమ్మ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. మీ ఇష్టం అండి, మీరు అమ్మాయికి ఏమి ఇవ్వాలనుకున్నా ఇయ్యచ్చు సరేనండి అని అంటారు. అలా కొద్ది రోజులకు అనుకున్న విధంగానే రఘుకి అవనికి పెళ్లి జరుగుతుంది. అవని ఆ ఇంటి కోడలిగా వస్తుంది. మొదటి రోజే అవని అందరితో మర్యాదగా ఉంటుంది. అత్తయ్య, ఇంటి పనుల్లో ఏమైనా సాయం చేయమంటారా? ఇంకా మొదటి రోజే కదమ్మా, విశ్రాంతి తీసుకో. అయ్యయ్యో, అదేం పర్లేదత్తయ్యా, నేను సాయం చేస్తాను. నా బంగారం. సరే, ఈ కూరగాయలు కోసివ్వు చాలు. సరే అత్తయ్య అని అంటుంది. అలా అత్తాకోడళ్ళు ఇద్దరు
ఓ 2-3 రోజులు హాయిగా ఉంటారు. ఆ మరుసటి రోజు పార్వతమ్మ, కామాక్షి సుబ్బమ్మ దగ్గరకు వస్తారు. ఏంటి సుబ్బమ్మదినా, కొత్త కోడల్ని మాకు పరిచయం చేయలేదు? ఎంత పిసినారి మనిషివైతే మాత్రం కోడల్ని కూడా దాచేస్తావా ఏంటి? హహ, అదే కదా, మాకు పరిచయం చేస్తే నీ కోడలేవి కరిగిపోదులే వదినా. అయ్యో బాలేవారే, అదేమీ లేదు. అమ్మాయి కొత్త కదా, కాస్త అలవాటు పడిన తర్వాత పరిచయం చేద్దామని ఆగానంతే. ఆ సరే సరేలే. ఏమా కోడలి పిల్ల, ఇలారా. ఆ, నమస్కారం పినిగారు. నమస్తే తల్లి, లక్షణంగా ఉన్నావు. నువ్వైనా ఇక నుంచి మీ అత్తగారిలా కాకుండా ఉంటే చాలు. అదేంటండి, మా అత్తయ్యకేమైంది? ఏంటమ్మా, మీ అత్తయ్య గురించి నీకు తెలీదా? ఏం తెలియాలి? మెల్లిగా పిల్ల అన్ని తెలుసుకుంటదిలే వదినా. మీరు బయలుదేరండి, మాకు కొంచెం పనులున్నాయి అని వారిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. అవనికి ఏమీ అర్థం కాదు. కాసేపటికి మళ్ళీ అవని దగ్గరికెళ్ళి, అమ్మాయి అవని, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బి ఏం లేదత్తయ్యా. ఆ కామాక్షి అన్న మాటల గురించేనా? అంటే అది చూడమ్మాయి, ఇరుగు పొరుగు అన్న తర్వాత 1,00,000 సమస్యలుంటాయి. వాళ్ళేదో చెప్పాలని దాన్నే మనసులో పెట్టుకొని అనుమానాలు పెంచుకుంటే మన కుటుంబమే ఇబ్బంది పడుతుంది. అయ్యో అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి అనుమానాలు లేవు. నేను దేని గురించి ఆలోచించినత్తయ్యా? నా కోడలు బంగారం. సరే గాని, మీ పుట్టింటి వారిచ్చిన రాగలు, పొలం, స్థలం కాగితాలు ఎక్కడున్నాయి? అవన్నీ మీ అబ్బాయి గారు జాగ్రత్తగా దాయమని చెప్పారత్తయ్యా. ఓ, జాగ్రత్తగానే దాచావా అయితే? ఏది చూపించి ఎక్కడ దాచావో? ఇక్కడే ఉన్నాయి అత్తయ్య, ఇదిగోండి ఆ బీరువాలో కింద అరలోనే దాచాను. ఆ నా కోడలికి జాగ్రత్త ఎక్కువే అని అవి ఎక్కడ ఉన్నాయో చూసి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. తన గురించి ఏమీ తెలియకుండా సుబ్బమ్మ జాగ్రత్త పడుతూనే ఉంటుంది. ఓ రోజు పార్వతమ్మ మళ్ళీ వస్తుంది. వదినా, ఓ వదినా, ఇంట్లోనే ఉన్నావా? పిన్నిగారు, మీరా? రండి రండి. మీ అత్త ఇంట్లో లేదా తల్లి? లేరు పిన్నిగారు, పొలం వరకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్లారు. ఓ అలానా, సరే తల్లి, నేను మళ్ళీ వస్తానులే. ఆ ఉండండి ఉండండి, టీ తాగి వెళ్దురు గాని. ఏదో పని మీద వచ్చినట్లుగా ఉన్నారు. పర్లేదేంటో చెప్పండి. అమ్మా తల్లి, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావో. మరేం లేదు తల్లి, ఇంట్లో బియ్యం నిండుకుంది. ఓ గుప్పెడు గింజలిస్తే ఈ పూట గడుస్తుంది. అవునా, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవని లోపలికెళ్ళి ఓ గిన్నె నిండా బియ్యం తీసుకుని వస్తుంది. అది పార్వతమ్మకి ఇచ్చేలోపే సుబ్బమ్మ అక్కడికి వచ్చేస్తుంది. అవని, ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, పిన్నిగారింట్లో బియ్యం నిండుకున్నాయట, కాసిన్ని కావాలంటేను. అంటే ఇచ్చేస్తావా? నన్ను మాట అడిగే పని లేదా? ఏముందత్తయ్య, బియ్యమే కదా అని. ముందు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇలా ఎవరు అడిగినా ఇస్తూ పోతే ఇంట్లో ఏం మిగులుతుంది చెప్పు? మన ఇంట్లో చాలానే ఉన్నాయి కదా. నా మాటకే ఎదురు చెప్తావా? అయ్యో, అనవసరంగా వచ్చి నిన్ను తిట్టించినట్లయింది. లోపల పెట్టేలే తల్లి. శుభమ్మ వదిన, నీ కోడలు నీలాగా పిసినారేం కాదులే. సాయం చేసే గుణం ఉన్న పిల్లే. నీ పిసినారితనం దానికి ఇంకా అంటించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు తిట్టడంతో అవని చాలా బాధపడుతుంది. అప్పుడు, అవని, దేనికలా బాధపడుతున్నావు? అది అత్తయ్య అని జరిగిన విషయం అంతా చెప్తుంది. మా అమ్మ అంతే అవని, చాలా పొదుపు మనిషి. నా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. నీ కొంచెం కొత్త కదా, మెల్లగా అలవాటు అవుతుందిలే. కానీ మన దగ్గర ఉన్నప్పుడు సాయం చేయడంలో తప్పలేదు కదండి. అవుననుకో, కానీ ఆమెని మేము ఎవరం మార్చలేకపోయాం అవని. పాపం పిన్ని, చేతి వరకు ఇచ్చి తీసుకుంటే ఏమనుకున్నారో ఏమో వాళ్ళకి ఇవన్నీ అలవాటే లేవని నువ్వే పట్టించుకోకు అని అవనిని సమాధాయిస్తాడు. అప్పుడు అవని మనసులో, ఇంత మంచి ఇంట్లోకి వచ్చాననుకున్నాను, కాని ఇక్కడ ఇంకేదో కదున్నట్లుందే అని అనుకుంటుంది. రోజులు గడుస్తాయి. అత్తాకోడల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఎలా అయినా సుబ్బమ్మ పిసినార్తనాన్ని పోగొట్టాలని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తగాన్ని మార్చిందో లేదో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా మరి. ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అమెరికాలో ఉన్న అవని తన తండ్రి రాఘవయ్య పోయాక తల్లి జానకమ్మతో కలిసి ఇండియా వస్తుంది. తన అత్త సుశీలమ్మ ఊరు వీరాపురం చేరుకోగానే
అక్కడ అడ్రస్ అడిగితే సురేష్ తాను అవనికి వరసకి బావవుతానని చెప్పకుండా సుశీలమ్మ ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టింది తన బావ సురేష్ అని అవనికి తెలిసి షాక్ అవుతుంది. ఇంట్లోకెళ్ళాక సుశీలమ్మ తన అన్నయ్య రాఘవయ్య తనను ఇన్నాళ్ళు దూరం పెట్టకపోతే బాగుండు అని అడగడంతో కథలో ఒక ఆసక్తికరమైన మలుపు మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకుందాం. సుశీలమ్మ అలా అనేసరికి ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అందరి ముఖాల్లోనూ ఏదో ఒక గతాన్ని తలుచుకుంటున్న భావన. ఆ నిశ్శబ్దాన్ని గమనించిన సురేష్ చిరునవ్వుతో, ఆ అత్తయ్య వాళ్ళు ఇప్పుడే కదా అమెరికా నుంచి వచ్చారు, కనీసం కాళ్ళు కూడా సరిగా కడుక్కోలేదు. అప్పుడే ఈ పాత గొడవలని ఎందుకు మమ్మీ? ముందు నా మరదలకి ఆ అత్తయ్య గారికి పల్లెటూరు విందు భోజనం రుచి చూపించు. ఆ తర్వాత కావాలంటే పంచాయతీ పెడదాం. ఏమంటారు అత్తయ్య గారు? అవును సురేష్, ప్రయాణం వల్ల చాలా అలసిపోయాం, కొంచెం ఆకలిగా కూడా ఉంది. సుశీల, సురేష్ చెప్పింది నిజమే. ముందు వాళ్ళని భోజనానికి కూర్చోబెట్టు, వాళ్ళు అలసిపోయి ఉన్నారు. ఆహా అవును, నేను కూడా ఆవేశంలో ఏదో అన్నాను. మనసులో ఏం పెట్టుకోకండి. రండి వదినా. అవని తల్లి రా, కూర్చోండి. చుట్టాలు రావడంతో రకరకాల కూరలు వండుతుంది సుశీలమ్మ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సుశీలమ్మ విస్తరాకుల్లో రకరకాల వంటలు వడ్డిస్తోంది. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, గోంగూర పచ్చడి, పనస పట్టుకూర, ఇలా వంటలన్నీ ఉన్నాయి. సురేష్ ఏమో అవని పక్కన కూర్చొని, ఏంటవని, అమెరికాలో ఇలాంటి వంట రుచి నీకు దొరకదు కదా? అక్కడంతా ప్లాస్టిక్ కవర్లో వస్తుంది. ఇక్కడ ఆ గోంగూర వాసన చూస్తుంటేనే అబ్బా ఆకలి దంచేస్తుంది కదా. నేను అమెరికాలో ఉన్నా మా అమ్మ నాకు అన్ని చేసి పెడుతుంది. అక్కడ కూడా ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. బహుశా నీకు తెలియదనుకుంటా. ఓహో, ఉంటాయి గాని ఈ పల్లెటూరు తాజాదనం, మా అమ్మ చేతి వంట రుచి అక్కడ కూరగాయలతో కూర వండితే వస్తుందా? అదిగో ఆ ముద్ద పప్పులో కొంచెం నెయ్యి వేసుకో, అప్పుడు నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుంది. అవని తిను తల్లి, ఇదిగో ఈ గోంగూర పచ్చడి వేసుకో. మీ నాన్నకిదంటే చాలా ఇష్టమమ్మా. చిన్నప్పుడెప్పుడు మీ నాన్న గోంగూర పచ్చడి గురించే అడిగేవారు. అవని మౌనంగా తింటూ, నాన్న ఇక్కడ విషయాలు ఏమి నాతో చెప్పలేదత్తయ్య. ఆయనకి గోంగూర ఇష్టమని నాకిప్పుడే తెలిసింది. ఎందుకు చెప్తారు మేడం? చెప్తే ఎక్కడ మీరు పల్లెటూరుకు వచ్చేస్తారని భయం ఆయనకి. మీరు మోడర్న్ కదా. అవని కళ్ళురిమి చూస్తూ, బావా అతిగా మాట్లాడకు. నేను మోడర్న్ అయినా గాని నాకు పద్ధతులు తెలుసు. నువ్వు నన్ను మరీ వెక్కిరించకు. సురేషు, తన్ని ఆట పట్టించుకో. అవని ఇప్పుడే కదా పల్లెటూరిని చూస్తోంది. ఇక్కడ అలవాటు పడ్డానికి తనకు కొంచెం టైం పడుతుందిలే. వాడంతే వదినా, ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ వంకాయ కూరేసుకో. చాలు వదినా, ఇక నా వల్ల కాదు. అన్ని కూరలు చాలా బాగున్నాయి. ఇన్నాళ్ళకి స్వచ్ఛమైన పల్లెటూరి వంట తింటున్నాను. అవని, ఆవకాయ చూడు ఎలా మెరుస్తుందో. అది తింటే ముక్కులో నుంచి పొగలు రావాలి. ఒక్క ముక్క వేయినా తింటావా? వద్దు, నేను స్పైసీగా తిండేను. అమెరికా మరదలా, మన ఆవకాయ తినకపోతే ఎలా? ఇదిగో అని బలవంతంగా ఒక ముక్క వేశాడు సురేష్. అవని ఆవకాయ తిని మంటతో నీళ్లు తాగుతుంటే సురేష్ నవ్వుతున్నాడు. అవని ఏమో కోపంతో సురేష్ వంక చూసింది. అబ్బా, చూసారా అత్తయ్య గారు, మీ అమ్మాయి ఎంత డేంజరో. ఆ ఆవకాయ కంటే ఈమె చూపులోని కారు ఎక్కువగా ఉంది. సురేష్ అలా అందర్నీ నవ్విస్తూ ఎవ్వరూ బాధపడకుండా వాతావరణాన్ని సందడిగా ఉంచాడు. అవనికి ఒకవైపేమో కోపం వచ్చినా సురేష్ అందర్నీ సంతోషంగా ఉంచాలని పడే తపన ఆమెకు నచ్చింది. భోజనమేమో ముగిసింది. అందరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు. బయట చల్లటి గాలి వీస్తోంది. ఇప్పుడు వాతావరణం మళ్ళీ గంభీరంగా మారింది. సుశీలమ్మ ముఖంలో ఇందాకటి ఆ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అమ్మా, ఇప్పుడు చెప్పు, భోజనం కూడా అయిపోయింది కదా. నాన్న అత్తయ్యని ఎందుకు దూరం పెట్టారు? అసలు వాళ్ళ మధ్య ఉన్న గొడవేంటి? అవునత్తయ్య గారు, మాకు కూడా తెలియాలి. అమ్మ ఎప్పుడూ మామగారు గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సురేషు, అవి ఎప్పటివో పాత విషయాలు. ఇప్పుడవి తవ్వుకుంటే బాధే తప్ప ఉపయోగం ఏముంది బాబు? లేదమ్మా, నాకు తెలుసుకోవాలనుంది. నాన్న జీవితంలో నాకేం తెలియని ఒక పెద్ద రహస్యం ఉందని అనిపిస్తోంది.
అది తెలియకుండా నేను ప్రశాంతంగా ఉండలేనమ్మా. అవును జానకమ్మ, పిల్లలు అడుగుతున్నారుగా, గతాన్ని దాచిపెడితే అది భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది. నేను చెప్తాను, ఈనండి. అందరూ సత్యనారాయణ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. సత్యనారాయణ గారు ఒక నిట్టూరు విడిచి మొదలుపెట్టారు. అవని, మీ నాన్న రాఘవయ్య నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. మాది స్నేహం అంటే స్నేహం కాదు, ఒకే ప్రాణం, రెండు శరీరాలు అన్నట్లు ఉండేవాళ్ళం. మీ మావయ్య ఏ పని చేసినా నన్ను అడిగే చేసేవాడు. నేను కూడా ఆయన మాట వేదవాక్కుగా భావించేవాడిని. అంటే నాన్న మీరు అంత ఫ్రెండ్సా? అవును తల్లి, ఆ చనువుతోనే నేను తరచుగా మీ నాన్న ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడే సుశీలతో నాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం. అవును, మా అన్నయ్యకి ఆ విషయం చెప్పాలని మేము చాలా ప్రయత్నించాం. కానీ మాకే భయం ఉండేది, అన్నయ్య ఏమనుకుంటాడో అని. కానీ మేం చెప్పకముందే ఆ విషయం మీ తాతయ్యకి, అదే రాఘవయ్య తండ్రికి తెలిసింది. అమ్మో, తాతయ్య గారికా? ఆయన చాలా స్ట్రిక్ట్ అని విన్నాను కదమ్మా. అవును సురేషు, మీ తాతయ్య గారు పాతకాలం మనిషి. ఆయనకి పరువు ప్రతిష్టలంటే ప్రాణం. మీ మావయ్యని పిలిచి, రాఘవు, నీ స్నేహితుడు నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నాడు, నీ చెల్లెలతో తిరుగుతున్నాడు, నువ్వు నమ్మిన స్నేహితుడే నిన్ను మోసం చేస్తున్నాడని నూరిపోశాడు. నాన్న నమ్మారా? మీ నాన్న ఆవేశపరుడమ్మా. నా దగ్గరకు వచ్చి నిలదీయాలని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో నేను సుశీల ఒక గదిలో కూర్చొని ఎలాగైనా మీ నాన్నని పెళ్లి గురించి చెప్పాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. అది చూసిన మీ నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడు. అన్నయ్య గదిలోకొచ్చి నన్ను లాక్కుని వెళ్ళిపోయాడు. నిన్ను ఎంతగా నమ్మాను సత్యం, నా చెల్లెలి జీవితంతో ఆడుకుంటావా అని అన్నయ్య నన్ను కొట్టబోయాడు. నేనెంత చెప్పినా ఆయన వినలేదు. ఆ రోజు నుంచి రాఘవయ్య నా ముఖమే చూడడం మానేశాడు. మీ తాతయ్య గారు సుశీలకి వెంటనే వేరే సంబంధం చూడాలని నిశ్చయించుకున్నారు. మరి మీ పిల్లలా జరిగిందత్తయ్యా? తాతయ్య గారు నన్ను ఇంట్లో బంధించారమ్మా. నేను కొన్ని రోజులు అన్నం తినలేదు. మీ నాన్నొచ్చి నన్ను ప్రతిమాలేవారు. చెల్లెమ్మా తిను, వాడు మోసగాడు, వద్దు అనేవారు. కాని నేను మాత్రం సత్యనారాయణ్ణి పెళ్లి చేసుకుంటానని మొండికేశాను. రాఘవయ్యకి ఒకవైపు తన తండ్రి పరువు, ఇంకోవైపు తన ప్రాణంగా చూసుకునే చెల్లెలి ప్రాణం. ఆ రెండింటి మధ్య ఆయన బాగా నలిగిపోయాడమ్మా. మీ తాతయ్య గారు మాత్రం ససేమిలో ఒప్పుకోలేదు. సుశీలమ్మ కాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. జానకమ్మ ఆమెను ఓదార్చింది. అవని మరియు సురేష్ ఆ కథలో లీనమైపోయారు. మరి తర్వాత ఏం జరిగింది నానా? మావయ్య ఎలా ఒప్పుకున్నారు? రాఘవయ్య ఒప్పుకోలేదు సురేషు. కానీ ఆయన తన చెల్లెలి బాధ చూడలేకపోయాడు. ఒకరోజు అర్ధరాత్రి మీ మావయ్య రహస్యంగా నన్ను కలవడానికి వచ్చాడు. ఆయన చేతిలో ఒక సంచి నిండా డబ్బుంది, వెంట సుశీల కూడా ఉంది. నాన్న డబ్బులిచ్చారా? ఏంటి మావయ్య? అవునమ్మా, ఆయన కళ్ళల్లో నీళ్లున్నాయి. సత్యం, నా తండ్రి పరువు కంటే నా చెల్లెలి ప్రాణం ముఖ్యం. తాను నువ్వు లేకపోతే బ్రతకలేనంటోంది. కాని మా నాన్న మీ పెళ్లికి ఎప్పటికి ఒప్పుకోరు. మీరిప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోండి. సుశీలని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈ డబ్బుతో ఎక్కడైనా బ్రతకండి అని సుశీలని నాకు అప్పగిచ్చాడు. అన్నయ్య నన్ను హత్తుకొని ఏడ్చేశాడు. నాకు నువ్వు దూరం అవుతున్నావు సుశీల, కాని నువ్వు సుఖంగా ఉండాలి అని నన్ను అక్కడి నుంచి పంపించేశారు. మేము ఆ రాత్రి ఊరొదిలి పారిపోయాం. వావ్, మావయ్య అంత త్యాగం చేశారా? మరి గొడవెందుకు నానా? అది అక్కడే మొదలైన సురేషు. మేం పారిపోయిన విషయం 2 రోజుల్లో ఊరంతా తెలిసిపోయింది. మీ తాతయ్య గారికి అదొక పెద్ద అవమానంగా అనిపించింది. పరువు పోయిందని ఆయన కుమిలిపోయారు. ఊరి వాళ్ల సూటిపోటి మాటలు ఆయన తట్టుకోలేకపోయారు. ఆ బాధతోనే మీ తాతయ్య గారు మంచం పట్టారు. రాఘవయ్య గారు తండ్రికి సేవ చేశారు గాని మీ తాతయ్య గారు చివరి నిమిషంలో రాఘవయ్యతో నేనిలా అవ్వడానికి కారణం నీ చెల్లెలు, ఆమె ప్రేమ, నువ్వెప్పటికీ ఆ ముఖం చూడకూడదని మాట తీసుకున్నారు. మీ తాతయ్య గారు పోయారు. ఆ మరణానికి కారణం సుశీల ప్రేమ అని రాఘవయ్య గట్టిగా నమ్మాడు. తన తండ్రిని పోగొట్టుకున్నాననే కోపంతో
సుశీలకి శాశ్వతంగా దూరం అయిపోయాడు. ఆ తర్వాతే ఆయన పట్నం వెళ్ళి చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. ఆ కథ విన్నాక అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవించారో ఆమెకు అర్థమైంది. అటు చెల్లెలి మీది ప్రేమ, ఇటు తండ్రి మీద భక్తి, ఆ రెండింటి మధ్య ఆయన జీవితం నలిగిపోయింది. నాన్న ఎప్పుడు తల్లు తాని బాధపడేవారమ్మా. ఆయన అత్తయ్యని ఎందుకు దూరం పెట్టారు ఇప్పుడు అర్థమైంది. ఆయనకి అత్తయ్య అంటే కోపం కంటే తాతయ్యని పోగొట్టుకున్ననే బాధ ఎక్కువగా ఉంది. అన్నయ్య నా ప్రేమను బ్రతికించారు, కానీ నన్ను అనాథనం చేసేశారు. నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఆయన నాకు ఛాన్సే ఇవ్వలేదు. బాధపడుకు మమ్మీ. మావయ్య వెళ్ళినా ఆయన ప్రతిరూపంగా అవని మన దగ్గరకు వచ్చిందిగా. ఇప్పుడు మనమంతా ఒక్కటే. అవును సుశీలమ్మ, మా ఆయన అమెరికాలో ఉన్నా నీ గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. ఆయన కోపం కేవలం ఒక ముసుగు మాత్రమే. అందరి మధ్య ఒక విధమైన ప్రశాంతత ఏర్పడింది. ఇన్నాళ్లు దాగి ఉన్న రహస్యం బయటపడడంతో సుశీలమ్మ మనసు తేలికపడింది. సరే మేడం, స్టోరీ వినేశారుగా. ఇప్పుడు మీరి పల్లెటూరు గురించి తెలుసుకుందరు. రేపు నేను పొలానికి తీసుకెళ్తాను. రెడీగా ఉండు. పొలానికా? నో వే, అక్కడ బురదుంటుంది, నేను రాను. అలా అంటే ఎలా? మనకి 4,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ బురదలో పడిన ధాన్యం వల్లేగా. అవని విసుగ్గా గదిలోకెళ్ళిపోయింది. సురేష్ చిలిపిగా నవ్వుకున్నాడు. అవని ఈ గ్రామీణ వాతావరణంలో ఎలా ఇమడగలదు? అమెరికాలో పెరిగిన అవనికి ఈ పల్లెటూరి పద్ధతులు, సురేష్ అల్లరి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయా? తన తండ్రి సత్యనారాయణ వలన చాలా బాధపడ్డానని అవని తెలుసుకుంటుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే.